యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు హైప్ అసలు రీచ్ కాలేదు, అయితే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మి గారు యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 అవర్స్ అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు. అసలు జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నది అసలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండేది, కొంచెం కూడా నచ్చలేదు సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుంది సార్. ఒక్క నిమిషం. 3.5 అవర్స్ పెట్టుకొని సార్ అసలు ఏముందని స్టోరీ లేదు, అసలు ఏం లేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ప్రకారం సినిమా చూడాలి. సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే చాలు, మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా అంటే ఏంటి సార్? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంతా కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్. సంగారెడ్డి తెలుసా మీకు? ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా చూసినారంటే ఆ ఫిల్మ్ అంటే ఫ్యాషన్ అంటారు, చెప్పే రాంగ్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఖర్చు పెట్టి సార్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మూవీకి ఒక నార్మల్ మూవీ కాదు, ఇది సీక్వెల్. దీనికి చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొచ్చారు. ఎవ్రీ ఫ్యాన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ తో వచ్చాడు అన్న. నేను కూడా మూవీ కోసం పెంచుకున్న నైలు, అల్లు అర్జున్ కోసం పెంచుకున్న నైలు. ఓకేనా? రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఎవడు చెప్పింది సినిమా బాలేదని? సినిమా బ్లాక్ బస్టర్ చూసి మాట్లాడి డిప్యూటీ సీఎం మా పవన్ అన్న ఇట్టు కొట్టాడు మా పని అన్న. చూసి మాట్లాడినా కూడా కల్లరా. ఎవడైనా లాగు పూకు దొంగితే అందరూ మెగా ఫ్యాన్సే. మొత్తం హిట్, మెగా ఫ్యాన్స్ మొత్తం హిట్. ఏం పర్లేదు, మెగా ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉండొచ్చు, ఏం పర్లేదు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అందరూ ఒకటేని. సూపర్ 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 సూపర్. అసలు ఆ లాస్ట్ లో ఉంటే చూడు క్లైమాక్స్. జాతర సీన్ కన్నా జాతర ఫైట్ కన్నా బల్లెం ఫైట్ ఉంటుంది. అమ్మవారు పూనకాలే కొట్టింది, మా బండి కూడా అదరగొట్టాడు. కానీ అమ్మవారి ఫైట్ అయితే మాత్రం పూనకాలే. చాలా మంది 3 గంటలు 20 నిమిషాలు కొంచెం. అరే అన్న సినిమా అది అరే ఇంత త్వరగా అయిపోయింది ఏంటి? ఇంత త్వరగా అయిపోయింది ఏంటి? ఇంత త్వరగా సినిమా అయిపోయింది ఏంటి? ఇంకా కావాలి. ఫైట్ సూపర్ ఉంది. అల్లు అర్జున్ అసలు అల్టిమేట్ సూపర్. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అల్లు అర్జున్? సార్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చెప్పలేం సార్, మాటలు లేవు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ సూపర్, ఇంకా సూపర్. సార్ ఎలా అనిపించింది? చిన్న ఎలా ఉంది సినిమా? సూపర్ గా ఉంది, బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? ఫైటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ మూవీ? మొత్తం సినిమా అంతా అసలు 3 గంటలు 20 నిమిషాలు పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు తిరిగిపోయింది, వేరే లెవెల్ అది. సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? అదిరిపోయింది, ఊటే లేదు. చాలా బాగుంది. అంతా బాగుంది. మీకు ఎలా అనిపించింది? రప్పే శ్రమ అమ్మో పిఎఫ్ఐ ర్యాంపింగ్
సూపర్ అన్న సూపర్. ఏం నచ్చింది మూవీలో? సుకుమార్ రైటింగ్ కలేదు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ఎండింగ్ కొద్దిగా బాగా అనిపించింది కానీ యాక్చువల్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగా వర్క్ అయింది కూడా. రష్మిక అండ్ అల్లు అర్జున్ కెమిస్ట్రీ చాలా బాగా చేశారు ఇద్దరు. ఎవరు తగ్గలేదు, అందరూ బాగా చేశారు. 3 గంటల సినిమా కదన్నా, మరి బోర్ కొట్టలేదు ఎక్కడ? లేదు చాలా బాగా థ్రిల్లింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగా ఎక్సైటింగ్ ఉంది. సెకండ్ హాఫ్ ఎండింగ్లో బాగా కొద్దిగా తగ్గింది కానీ యాక్చువల్గా చాలా బాగుంది. చాలా పార్ట్ 3కి కొద్దిగా లీడ్ కొద్దిగా బాగా ఇచ్చుంటే బాగుంటుంది. ఉంటుంది చూడండి. సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది సార్ మూవీలో? అంతా బాగుంది. సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సుకుమార్ రైటింగ్ సార్? 5 out of 5. 5 out of 5. స్క్రీన్ ప్లే ఎంత బాగుంది? చాలా బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సినిమా మొత్తం రఫ్ ఆడించింది. సూపర్ ఫైట్స్, సాంగ్స్ అన్నిటికన్నా మన డ్యాన్స్ బాగుంది. సూపర్ పాటలన్నీ బాగున్నాయా? పాటలన్నీ సూపర్. కానీ అంతకన్నా మన పెట్టిన డబ్బులకి ఎంజాయ్ చేశారా? ఇంకా అంతకు మించి సార్ హౌ ఇస్ ద మూవీ? ఇంటర్నేషనల్ యాక్టర్ అల్లు అర్జున్ మళ్ళీ నేషనల్ అవార్డు కొడతారంటారా? డెఫినెట్లీ కొడతాడు. ఆ చీరకట్టు నాకు తెలిసి మన తెలుగు యాక్టర్స్లో హై రేంజ్లో ఎవరు చేయరు. అంత పెద్ద సాహసం అల్లు అర్జున్ చేశారు. ఈజ్ గోయింగ్ టు బి వెరీ 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 హయ్యర్ లెవెల్ కంపేర్ టు నేషనల్ అవార్డ్. ఈ హ్యాస్ టు గెట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈ హ్యాస్ టు గో దేర్. అంత పర్ఫార్మెన్స్ చేసే సీన్స్ చాలా బాగా చేశారు. ఏవైతే చీరకట్టు కట్టారో ఆ సీన్లన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. డ్యాన్స్తో పాటు ఒక కంటిన్యూస్ సీన్ ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. సో ఓవరాల్గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? యా వన్ మ్యాన్ షో. ఎస్, ఇట్స్ ఎ స్క్రిప్ట్ బై సుకుమార్ అండ్ దెన్ అల్లు అర్జున్ షో ఫ్రమ్ ది యాక్టింగ్ పర్స్పెక్టివ్. గోయింగ్ టు ఉన్నారు. చాలా మంచి క్యారెక్టర్. చెప్తే బాగుండదేమో. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఈ మూవీలో? లేదు అంతా ఒకటే కదా వాళ్ళు. బ్రో సినిమా పరంగా అయితే అల్లు అర్జున్ గారు టాప్ మోస్ట్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అది ఇచ్చారు కూడా. పుష్ప 1కి మనం చూసాం, పుష్ప 2 కూడా చాలా బాగా ఇచ్చారు. బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటి ఏంటి అంటే అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి మెగా ఫ్యాన్స్ ద్వారానే వచ్చారు. ఈ మధ్యన ఆయన చూపిస్తున్న కొంచెం యాటిట్యూడ్ అది తగ్గించుకుంటే బాగుంటుంది. పుష్ప 1 నేను 3 times చూశాను. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. నేను మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్ని. అల్లు అర్జున్ గారే కాదు, ఎవరన్నా సరే ఒక స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని. అల్లు అర్జున్ గారు, అందులో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ, ఆయన పుష్ప 1లో లాస్ట్ క్లైమాక్స్లో ఇలా కొట్టి ఇలా వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బైక్ మీద వెళ్తుంటే నాకు పొనకాలు వచ్చాయి. అట్లాంటిది పుష్ప 2 కూడా నేను దానికోసం వచ్చాను. యాజ్ ఎ మూవీ లవర్గా వచ్చాను. సినిమా అయితే బాగుంది, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే, అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఏంటి అనేది మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నా. దయచేసి అల్లు అర్జున్ గారు, నేను ఏ కాంట్రవర్సీలో చెప్పట్లేదు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇదొక్కటి అల్లు అర్జున్ గారు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కానీ, ఎందులో ఉన్నా సరే అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్గా చూపిస్తాను. నాకు చాలా బాధగా ఉంది. అదే ఆయన తెలుసుకుని ఉంటే డే 1 డే 2 కాదు, డే 3 డే 4 డే 5 కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ రావాలి. అది ఎవరి వల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. గంగోత్రి కానీ ఆయన ఎవరు ఏంటి అనేది కూడా, అసలు ఆయన సినిమా ఏం చూస్తాం అనేది కూడా అన్నారు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఆయన ఒక స్థాయికి వచ్చారు. ఆ స్థాయికి ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోయి మాట్లాడితే అది తప్పు. నేను అల్లు అర్జున్ గారికి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నా, మెగా ఫ్యామిలీతో చాలా బాండింగ్గా ఉండండి. మీకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. మెగా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళందరూ మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది. బట్ మీ టాలెంటెడ్, మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఆ విషయంలో నేను అన్నాను. మొన్న మీరు వెళ్ళిన ఒక ఎలక్షన్స్ ఇష్యూయే ఇది పెద్దది ఇష్యూ అయింది. ఈ వేదికగా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎలక్షన్స్కి మీరు వెళ్ళి మీ వైఫ్ ఫ్రెండ్గా మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు. నేను కాదంటలేదు. బట్ యాజ్ ఏ జనసేన కూడా నేను ఒక అభిమానిని, నేను మా వైఫ్ ద్వారా వెళ్ళాను అని ఒక మాట చెప్తే సరిపోయేది. నా ఫ్యాన్స్, నా ఆర్మీ, నా ఇది అంటున్నారు. నేను కాదన్ను, నేను దాన్ని ఒప్పుకుంటాను, నేను కాదంటలేదు. బట్ ఒక్కటి, ఫ్యాన్స్ అనేది ఒక హీరో ద్వారానే ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ని చూసి ఒక హీరో అవ్వడు. అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా తప్పు.
ఆ తప్పు అది అందరూ యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు, అదొక్కటే నేను చెప్పేది. బట్ సినిమా పరంగా అయితే నాకు సినిమా బాగా నచ్చింది. అల్లు అర్జున్ గారికి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఈ స్థాయి కన్నా ఇంకా భారీగా జరగాల్సిన ఈ పండగ పుష్ప 2 అనేది చాలా కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, చిరంజీవి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంతవరకు తగ్గి ఉన్నారు. ఈ ఇష్యూస్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్లో ఉంటే అల్లు అర్జున్ గారిని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం, ఇంకా ఇదిగా చేస్తాం. బట్ యాజ్ ఎ మూవీ లవర్గా నేను ఈరోజు సినిమాకి వచ్చాను. సినిమాలో కాంట్రవర్షియల్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? కాంట్రవర్సీ డైలాగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. సినిమా చూశాక మీరు చూడండి. ఎనీవే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నేను బాగుంది, ఈ విషయంలో నేను చెప్తున్నా. బట్ ఒక్కటే నేను చెప్పేది, మెగా ఫ్యామిలీతో ఇష్యూస్ పెట్టుకుంటే నీకు డే 1 డే 2 కలెక్షన్సే, డే 3 డే 4 డే 5 అనేది రావు నీకు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కాదు నీకు నార్త్లో ఏదో పుష్ప లెవెల్ ఉంది, నేను ఏదో చూపిస్తున్నాను అనేది కాదు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇతుల్లో మీరు చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు. అది యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా నేను చాలా తీసుకోలేకపోతున్నాను. అవన్నీ తగ్గించుకుని చాలా కూల్గా ఉంటే బాగుంటుంది. మరో విజయ్ దేవరకొండ మరో ఇది అది అనుకోకుండా అందరూ అదే అంటున్నారు. అది ఒక్కడే తగ్గించుకుని చాలా బాగుంటే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని నేను అల్లు అర్జున్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేషనల్ అవార్డ్ తర్వాత ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రీ రిలీజ్లో ఈవెంట్ కానీ నా ఆర్మీ అంటున్నారు తప్ప దానికన్నా ముందు నేను ఇక్కడ వచ్చింది చిరంజీవి గారి వల్లే. అదే కదా బ్రో, ఇప్పుడు మీరే చెప్తున్నారు నేషనల్ అవార్డు తర్వాత వచ్చింది, దాని ముందు నేను మాట్లాడలేదని. మీరే కాదు, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చాలామంది కూడా అదే మాట్లాడుతున్నారు. అది ఒక్కటి ఆయన తగ్గించుకుని ఉంటే ఈ రోజుకి అసలు ఈ పుష్ప 2 అనేది రికార్డు కొట్టడం ఏ సినిమా వల్ల కాదు. 100% నేను చెప్తున్నా, పుష్ప 2 అనేది ఏ సినిమా వల్ల కాదు. బట్ ఈ ఒక్క కాంట్రవర్సీస్ వల్ల ఆయనకి కొంచెం తగ్గుతుంది. ఈ కాంట్రవర్సీస్ లాస్ట్ మినిట్ వరకు కూడా నాబాబు గారు ట్వీట్ చేశారు కదా, సినిమా చూడాలి. అది లాస్ట్ ఎవరైనా చేస్తారు బ్రో. ఇప్పుడు నీ తమ్ముడు ఉన్నాడు, మీ చెల్లి ఉంది, మీ అక్క ఉంది, ఆమె ఎన్ని తప్పులు చేసినా నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా? నువ్వు ఆబ్వియస్లీ చేస్తావు. ఎందుకంటే నీ బ్లడ్ నీ రక్తం నీ ఇది స్టార్టింగ్ నుంచి చేయాలి, చివరి మూమెంట్లో చేశాడు. ఆ చివరి మూమెంట్లో చేసింది కూడా ఒక ఇదే కదా. ఆయన చివరి మూమెంట్లో చేశాడంటే తప్పని స్థితిలో చేశాడు. ఆయనకి చేయాలని లేదు, తప్పని స్థితిలో చేశాడు ఆయన కూడా. ఎవరన్నా సరే, ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏ మెగా ఫ్యామిలీగా, యాజ్ ఏ మెగా అభిమానిగా, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా కూడా నేను వచ్చాను. నేను కాదంటలేదు. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వాట్ ద అల్లు అర్జున్ హ్యాస్ డన్ ఇన్ ద మూవీ ఈజ్ వెరీ గుడ్. నేను ఎక్సలెంట్గా చెప్తున్నా, చాలా 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 బాగా చేస్తాడు ఆయన, కాదంటలేదు. బట్ ఈ కాంట్రవర్సీస్ అనేది ఆయన తప్పుకొని ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 అనే సినిమాని ఎవ్వరు రేపొద్దున ఫ్యూచర్లో ఓజీ కానీ ఏది రికార్డ్ బ్రేక్ చేయలేదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను, వేరే విధంగా నేను చెప్పట్లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్గా నాకు మెగా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. బట్ ఓజీని కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదని చెప్తున్నాను. ఎందుకు అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. సో అల్లు అర్జున్ గారు దయచేసి చెప్తున్నాను, మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండండి. మీరే తోపు, మీరే తురుము, మీరే ఇది అనుకుంటే డే 3 డే 4 డే 5 కలెక్షన్స్ అనేది చాలా తగ్గుతాయి. మీ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. నేను కాదంట్లా, సినిమా చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ ఇదొక్కటే మీరు తగ్గించుకుని ఉంటే, ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి, ఎవరు సపోర్ట్ వల్ల వచ్చాం, ఎవరు మన ఆదరిస్తున్నారు అనేది మర్చిపోతే చాలా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అల్లు అర్జున్ గారు.